Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ సెక్స్ చేసేటప్పుడు మనకి ఎటువంటి రోగాలు రావచ్చు, ఎటువంటి రోగాలు రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి దాని గురించి మాట్లాడుతున్నాం. మొదటిగా ఎప్పుడైనా మీరు సెక్స్ చేస్తున్నారు, ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోలేదు అండ్ నార్మల్గా మీరు ఇంటర్ కోర్స్లో ఆల్రెడీ మీ సెక్స్ స్టార్ట్ చేశారు, కాండమ్ వేసుకోవడం మర్చిపోయారు, ఇట్లాంటి రకరకాల కండిషన్స్లో చాలామంది భయపడుతుంటారు. సో ఒక మనిషికి సెక్స్ అంటే ఇప్పుడు ఆపోజిట్ పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ ఉంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ కాండమ్ వేసుకోవడం చాలా బెటర్. అండ్ కాండమ్ వేసుకుంటే ఎటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినా రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే కాండమ్ వేసుకుంటారు, సెక్స్ చేస్తారు, కానీ ఎప్పుడైతే ఓరల్ సెక్స్ చేస్తారో ఈ ఓరల్ సెక్స్ చేసినప్పుడు మళ్ళీ ఇన్సిడెంట్స్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఓరల్ రూట్ ద్వారా కూడా మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ పార్ట్నర్కి అంటే మీ ఫీమేల్ పార్ట్నర్ కానీ మీ మేల్ పార్ట్నర్ కానీ ఎటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే కామన్గా చూసే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లలో హర్పీస్ ఉంటుంది, సిఫిలిస్ ఉంటుంది, గొనోరియా ఉంటుంది, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ ఇవన్నీ చాలా రేర్గా ఉంటున్నాయి, కానీ ఇవి మాత్రం వెరీ కామన్గా చూసే ప్రాబ్లమ్స్. సో డెఫినెట్లీ కాండమ్ వేసుకోకుండా సెక్స్ చేస్తే ఈ 3 డిసీజెస్ కామన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు భయంగా ఉంది, ఇది నిజంగా నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు అనుకుంటే, అంటే ఇది ఎప్పుడైతుందంటే ఎప్పుడన్నా అన్నోన్ పార్ట్నర్తోని సెక్స్ చేస్తే ఇట్లాంటి భయాలు అందరికీ ఉంటాయి. సో అప్పుడు యాంటీవైరల్ థెరపీ అని ఉంటుంది, ఇది ఒక 10 days ట్యాబ్లెట్స్ వాడితే డెఫినెట్లీ మీకు ఆ డిసీజ్, ఆ రోగం రాకుండా డెఫినెట్లీ మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ తెలియకుండా బై మిస్టేక్గా ఎవరితో సెక్స్ చేసినా కానీ ఇమ్మీడియట్గా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని యాంటీవైరల్ థెరపీ ఉంటుంది. మీకు దగ్గరలోనే ఏ ఫిజిషియన్ దగ్గరికి పోయినా కానీ ఈ ట్యాబ్లెట్స్ గురించి మీకు చెప్తారు, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ గురించి. ఈ ట్యాబ్లెట్స్ వాడితే డెఫినెట్లీ మీకు ఎటువంటి రోగాలు ఒకవేళ వస్తాయని మీకు అనుకుంటున్నారో అది కూడా రాకుండా ఆపొచ్చు. సో ఒకవేళ మీ పార్ట్నర్ నుంచి మీకు ఏమైనా వచ్చింది అని మీరు అనుకుంటే, సో జనరలీ ఇమీడియట్గా ఎటువంటి సిమ్టమ్ కనిపించదు. ది ఫస్ట్ కామన్ సిమ్టమ్ మనం అనుకునేది భయం, అదే అన్నిటికంటే పెద్ద సిమ్టమ్. దీంట్లో వస్తుందా రాదా అని పెద్దగా ఆలోచించకండి. ఒకవేళ సింపుల్గా మీరు ఎక్స్పోజర్ అయ్యారు, ఒకవేళ ఆ అమ్మాయి గురించి నీకు తెలీదు, ఆ అమ్మాయికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారా, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ ఆమె సెక్స్ చేసిందా, లేకపోతే వీళ్ళ ఎస్కాట్ సర్వీస్ ఏమైనా ఉందా, ఇట్లాంటి రకరకాల థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు సింపుల్గా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఉంటుంది, దీనికి మెడికేషన్స్ ఉంటాయి. ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ట్యాబ్లెట్స్ వాడితే డెఫినెట్లీ మీకు ఎటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కానీ ఎనీ వైరల్స్ కానీ రాకుండా డెఫినెట్లీ కాపాడుకోవచ్చు. ఒకవేళ లేట్ చేసేస్తే, ఒక 3 months లాటెన్సీ లైట్ తీసుకున్నాము, 3 months తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అయితే అది అన్ని మళ్ళీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రము చాలా సేఫ్ పీరియడ్. ఇమ్మీడియట్గా 3 days ఎక్స్పోజర్ అయిన 3 days లోపల మీరు మెడికేషన్స్ వాడితే ఇది కంప్లీట్గా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మాకు కూడా చాలాసార్లు మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఎనీ హెచ్ఐవి కేసెస్కి కానీ, హెపటైటిస్ బి కేసెస్ కానీ, హెపటైటిస్ సి కేసెస్ కానీ ఆపరేషన్ చేసేటప్పుడు నీడిల్స్ ఎప్పుడైనా మాకు బైట్స్ అవుతుంటాయి. సో అప్పుడు కూడా మేము పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ స్టార్ట్ చేస్తాము. దీనివల్ల ఎటువంటి నష్టం లేదు, దే ఆర్ చాలా సేఫ్ డ్రగ్స్ ఇవి. అండ్ ఇదేదో అన్నోన్ డ్రగ్స్ ఏం కాదు, ఇది ప్రాపర్ డ్రగ్ కంట్రోల్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన గైడ్లైన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనం డ్రగ్స్ ఇస్తాము. ఆ డ్రగ్స్ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్లాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు. ఎవరైనా ఇంకా దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఒకసారి వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.